సో హలో ఫ్రెండ్స్, అభిరాజు మీరు చూస్తుంది రాజు వాల్ టెక్ నుంచి. సో ఈరోజు మనం మాట్లాడుకొస్తున్నాం ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, సో రీసెంట్గా ఒక పెద్ద బాంబ్ అయితే పేలింది. అదేంటి అని అంటే, నికాన్కి సంబంధించిన కెమెరా కంపెనీ ఏదైతే ఉండిద్దో వాళ్ళు రెడ్ అనే కెమెరాని అయితే కొనేశారు. మీ అందరికీ తెలుసు, రెడ్ అనే కెమెరా సినిమా కెమెరాస్ని అయితే తయారు చేసే కంపెనీ. సో వాళ్ళైతే నికాన్ అయితే ఆటోమేటిక్గా అమ్ముడుపోయారు. దానికి కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి, అవి ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో నికాన్ అనేది మీ అందరికీ తెలుసు అత్యధికమైన పెద్ద కంపెనీ. వీళ్ళ దగ్గర ఒక 20,000 మంది ఎంప్లాయీస్ అయితే పనిచేస్తూ ఉంటారు. వీళ్ళకి సంబంధించిన కెమెరాలు మనం చిన్నప్పటి నుంచి అయితే చూస్తున్నాము. ఎందుకనంటే వీళ్ళు ఫొటోస్లో నెంబర్ 1 అనమాట. ఇప్పటికీ వీళ్ళ కలర్స్ కానీ లేకపోతే కెమెరాస్లో చూసుకుంటే చాలా వర్స్టైలిటీ అయితే వీళ్ళ దగ్గర అయితే ఉంటుంది. అటు పక్కన చూసుకుంటే మనకి రెడ్ అనేది కూడా ఒక పెద్ద దిగ్గజమైన కెమెరా సంస్థ. మీ అందరికీ తెలుసు సినిమా కెమెరాస్ మొత్తం రెడ్ అనే కంపెనీ తయారు చేస్తూ ఉంటుంది. మ్యాక్సిమం మీరు రెడ్ అని వినే ఉంటారు, రెడ్ కలర్ బటన్లో ఉండిద్ది, అది రెడ్ అనే కెమెరా. సో ఇదేంటంటే మ్యాక్సిమం సినిమాకి సంబంధించిన కెమెరాస్ని అయితే తయారు చేసిద్ది. సో రీసెంట్గా ఏంటంటే నికాన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు రెడ్ కెమెరాని అయితే కొనేసారు. మీకు ఇంకొక విషయం చెప్పాలి, అదేంటంటే కొన్ని నెలల క్రితం, కొన్ని సంవత్సరాల క్రితం డైరెక్ట్గా రెడ్ వాళ్ళు నికాన్ అయితే సూ అయితే చేశారు. దానికి రీజన్ ఏంటి అని అంటే, మనం నికాన్కి సంబంధించిన కెమెరాలో వాళ్ళు ఇంటర్నల్ రా రికార్డింగ్ని అయితే యూజ్ చేశారని చెప్పి, సో ఆ పేటెంట్ మాది అని చెప్పి రెడ్ వాళ్ళు నికాన్ అయితే సూ అయితే చేశారనమాట. కాకపోతే నికాన్ వెళ్ళి కోర్టులో ఫైట్ చేసింది, ₹1 ఫైన్ కూడా కట్టకుండా వాళ్ళు బయటకైతే వచ్చారనమాట. అది వచ్చిన తర్వాత కొన్ని నెలలకే రెడ్ని అయితే వీళ్ళు డైరెక్ట్గా పర్చేజ్ అయితే చేశారు. మీకు ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. సో నికాన్ అనేది ఒక పొటాటో, అంటే సో నికాన్ని ఒక బంగాళదుంపతో పోలిస్తా ఒక పాట అయితే ఉండిద్ది. అది రెడ్ వాళ్ళు కావాలని నికాన్ని ఎగతాళి చేయడం కోసం అయితే వాళ్ళు తయారైతే చేశారు. సో దాంట్లో చూసుకున్నట్టుంటే ముందు నికాన్ లెన్స్ అయితే పెట్టి ఉంటుంది, వెనక మనకి బంగాళదుంప అయితే పెట్టి ఉంటుంది. దాని మీద ఒక పాట అయితే రిలీజ్ చేశారు. సో ఆ పాట రిలీజ్ చేసిన తర్వాత నికాన్కి ఇంకా బాగా కాలిపోయింది. దానికి రీజన్ ఏంటి అని అంటే, వాళ్ళ కెమెరాస్ అన్నీ అట్లా బంగాళదుంపల షేపుల్లో అట్లా ఉంటుందని చెప్పేసి వాళ్ళని ఎగతాళి అయితే చేశారనమాట రెడ్ వాళ్ళు. సో అందుకే కొన్నాళ్ళకైతే చూశారు కదా మీరు, ఫైనల్గా రెడ్ని అయితే నికాన్ యాక్వైర్ అయితే చేసింది. సో అదొక రీజన్ అయితే అయి ఉండకపోవచ్చు, బట్ ఏంటంటే ఇలా ట్రోల్స్ కూడా చేసింది కావాలని చెప్పి వాళ్ళని. కాకపోతే ఫైనల్గా అమ్ముడుపోవడానికి రీజన్ ఏంటి అని అంటే, మనం చూసుకున్నట్టుంటే రెడ్ అనే కంపెనీ అనేది ఒక చిన్న కంపెనీ. ఇది ఒక 2,000 మంది ఎంప్లాయీస్తో అయితే మాత్రం పనిచేస్తూ ఉంటుంది. పైగా ఒక్క కెమెరా తయారు చేయాలి అని అంటే రెడ్కి చాలా ఫండింగ్ అయితే అవసరం ఉంటుంది. అది దానికి ఒక మెయిన్ ఆపరేషన్ సంస్థ కానీ లేకపోతే ఎవరైనా ఫండర్స్ కానీ అట్లా ఎవరూ లేరు. మీరు ఏదైనా కెమెరా తయారు చేయాలి అని అంటే వాళ్ళ సొంత డబ్బులతోనే కెమెరాస్ని తయారు చేయాలి. పైగా రెడ్ అంత ఎక్స్పెన్సివ్ ఉండటం వల్ల ఎవరు మార్కెట్లోకి వెళ్ళి ఆ కెమెరాను కొనుక్కోరు, మ్యాక్సిమం రెంట్కి తెచ్చుకుంటారు. ఇప్పుడు మనమనే చూసుకుంటే మన దగ్గర ఉన్న 100 కెమెరాల్లో రెడ్ అనే కెమెరా మనకు ఒక్క కెమెరా కూడా కనపడదు. దానికి రీజన్ ఏంటంటే అది ఎక్స్పెన్సివ్గా ఉంటుంది, లెన్స్ ఎక్స్పెన్సివ్గా ఉంటాయి, దానికి సంబంధించిన లెన్స్ కానీ లేకపోతే దానికి సంబంధించిన ప్రొడక్షన్ అనేది కంప్లీట్గా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. అది ఎక్స్పెన్సివ్గా ఉండటం వల్ల మ్యాక్సిమం అందరూ హైదరాబాద్ నుంచి రెంట్కి తెచ్చుకొని ఒక 20 రోజులకో 4 రోజులకో మాట్లాడుకొని కాంట్రాక్ట్ చేసేసుకొని చేసేసుకుంటారు వాళ్ళ షూట్ని. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ కెమెరాలు తయారు చేస్తున్నారు కానీ అమ్ముడుపోవట్లేదు. వాళ్ళ దగ్గర కెమెరాస్ ఉంటున్నాయి, వాళ్ళకి తగ్గ డిమాండ్ ఏదైతే ఉంటుందో మార్కెట్లో అందరూ ఉండట్లేదు. ఇటు పక్కన చూసుకుంటే నికాన్ అనేది ఒక పెద్ద దిగ్గజ సంస్థ. వాళ్ళ దగ్గర రెడ్ అని లాగా 1-2 కెమెరాలు అయితే లేవు. వీళ్ళ దగ్గర బోల్డ్ అన్ని మోడల్స్ ఉన్నాయి. లేటెస్ట్గా వాళ్ళు ఇంకా మోడల్స్ని అయితే మారుస్తూనే ఉన్నారు, రిలీజ్ చేస్తూనే ఉన్నారు మార్కెట్లో. వీళ్ళ దగ్గర ఎంప్లాయీస్ ఒక 20,000 మంది అయితే ఉన్నారు, పనిచేస్తూనే ఉన్నారు. అతి పెద్ద సంస్థ అది నికాన్ అనేది. సో అందుకే వీళ్ళు ఏం చేశారంటే, ఫైనల్గా బాబు మేము ప్రొడక్షన్ అయితే చేయలేకపోతున్నాము, మీరు యాక్వైర్ చేసుకోవడానికి మేము రెడీగా ఉన్నామని ఓపెన్ ఆఫర్ అయితే ఇచ్చింది. దాన్ని బేస్ చేసుకొని నికాన్ అనేది రెడ్ని అయితే పర్చేజ్ చేసేసుకుంది. కాకపోతే ఇప్పుడు అందరి మైండ్లో రన్ అవుతున్న క్వశ్చన్ ఏంటి అని అంటే, యాక్వైర్ చేసిన తర్వాత ఈ నికాన్ రెడ్ని ఏం చేయబోతుంది? కంపెనీ స్ట్రాటజీస్ ప్రకారం ఏం చేయాలంటే, రెడ్ని దెబ్బతీయాలి అని అంటే ఆ రెడ్ని వాళ్ళు కంప్లీట్గా ప్రొడక్షన్ ఆపేసి డైల్యూట్ అయితే చేసేయాలి, దాన్ని దెబ్బతీయాలి అని అనుకుంటే. కాకపోతే అంత కంపెనీని కొనుక్కొని దాన్ని డైల్యూట్ చేయడం వల్ల వాళ్ళకు ఉపయోగం అయితే ఏమి ఉండదు కదా. సో అందుకనే నాకు తెలిసినంత వరకు ఈ కెమెరా రెడ్కి సంబంధించిన టెక్నాలజీ ఏదైతే ఉండిద్దో ఆ టెక్నాలజీని వీళ్ళు నికాన్కి అయితే వాడుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఈ కంపెనీ వీళ్ళు యాక్వైర్ చేసుకున్నారు కాబట్టి. పైగా పూర్తిగా యాక్వైర్ చేసుకున్నా కానీ వీళ్ళు ఒక షేర్ హోల్డర్ లాగా వీళ్ళకి సంబంధించిన కంపెనీలో మేజర్ షేర్స్ని అయితే హోల్డ్ అయితే చేస్తున్నారు. కానీ కంప్లీట్గా ఓవర్టేక్ చేసేసి ఈ కంపెనీని డిజాల్వ్ చేయడానికి కానీ లేకపోతే కంపెనీని మూసేయడానికి కానీ వీళ్ళు ఆలోచనలో ఉన్నట్టయితే నాకైతే అనిపించలేదు.
పైగా ఇంకా ఏంటంటే మనకి నికాన్కి సంబంధించిన సెన్సార్ ఏదైతే ఉంటుందో అది సోనీ అయితే తయారు చేసిద్ది. సో నాకు తెలిసినంత వరకు సోనీ ఆల్రెడీ వీళ్ళకి తయారు చేస్తుంది కాబట్టి వీళ్ళు సోనీ చేత తయారు చేయించుకోకుండా ఏదైతే రెడ్ టెక్నాలజీలో వీళ్ళు వాడుతున్నారో, వీళ్ళు ఆల్రెడీ టెక్నికల్గా రెడ్ వాళ్ళు చాలా పవర్ఫుల్. మీ అందరికీ తెలుసు సినిమా కెమెరాస్ని రెడ్ చాలా పకడ్బందీగా అన్ని ఫీచర్స్ని పెట్టి తయారైతే చేసిద్ది. సో నాకు తెలిసి వీళ్ళ టెక్నాలజీని ఏదైతే ఉండిద్దో ఈ సోనీని పక్కన పెట్టి ఈ రెడ్ వాళ్ళ చేత తయారు చేయించుకునే అవకాశం ఉంటుంది. మహా అయితే ఈ నికాన్ జస్ట్ వాళ్ళకి ఫండింగ్ చేయటమో లేకపోతే బ్యాక్ ఎండ్ ఇవ్వటమో అట్లా ఏమైనా చేసి వీళ్ళ చేత సెన్సార్స్ని తయారు చేయించుకోవటం కానీ, లేకపోతే టెక్నాలజీలో మార్పులు ఏమైనా చేయించుకోవటం కానీ, ఇప్పుడు ఇంటర్నల్ రాని ఎలా వాడుకుంటున్నారో, లేకపోతే ఇంకేదైనా ఫీచర్స్ని యాడ్ చేయటం కానీ, లేకపోతే ఈ రెడ్ కెమెరాని ఇంకా కొంచెం అప్గ్రేడ్ చేసి నార్మల్ పీపుల్కి కూడా అందుబాటులో ఉండేటట్టు తీసుకురావటం కానీ, ఎట్లా ఏదైనా మార్పులు చేర్పులు చేయడానికి అవకాశం అయితే కనపడుతుంది. సో అంతేగాని కంప్లీట్గా నాకు తెలిసి నికాన్ వాళ్ళు రెడ్ని అయితే ఫుల్ డిజాల్వ్ అయితే చేయరని అయితే అనిపిస్తుంది. ఎందుకంటే రెడ్ అనే కెమెరా ఎంత అమ్ముడు పోకపోయినా కానీ ఇట్స్ ఏ ప్రొఫెషనల్ కెమెరా. దాని ఫీచర్స్ కానీ, లేకపోతే దాని బాడీ బిల్ట్ కానీ, లేకపోతే దానికి సంబంధించిన కెమెరాకి సంబంధించిన ఫీచర్స్ కానీ, లేకపోతే సినిమాలో వాళ్ళు ఎంత కాంట్రిబ్యూషన్ ఇస్తున్నారో, మనం సినిమాటిక్ తీయాలంటే వాళ్ళు ఎంత కాంట్రిబ్యూషన్ ఇస్తున్నారో మీ అందరికీ తెలిసిందే. రెడ్ అంటే అదొక రేంజ్ అనమాట. ప్రతి ఒక్క ఫిల్మ్ మేకర్కి రెడ్ కెమెరాతో షూట్ చేయాలని చాలామంది మనసులో ఉండిద్ది. సో అంత క్రేజీ ఉన్న కెమెరాని వీళ్ళు డైల్యూట్ అయితే చేయరని నేనైతే బలంగా అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, మీరు కనుక ఒకవేళ నికాన్ కనుక రెడ్ నుంచి ఏమన్నా తీసుకుంటే ఏ టెక్నాలజీ తీసుకుంటే బాగుంది అనిపిస్తుంది? అంటే ఏ ఫీచర్స్ని వీళ్ళు అడాప్ట్ చేసుకుంటే నికాన్ ఇంకా బెటర్గా సోనీ కంటే లేకపోతే బెటర్గా కెనాన్ కంటే పర్ఫామ్ చేసేదని మీకు అనిపిస్తుందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎందుకనంటే ఇట్స్ ఎ మిక్స్ ఆఫ్ టూ బిగ్ కంపెనీస్, రెండు పెద్ద పెద్ద దిగ్గజాలు. నికాన్ ఇటు పక్కన చూసుకున్న, ఇటు పక్కన రెడ్ చూసుకున్న, వీళ్ళిద్దరు మెర్జ్ అవటం అంటే సో చాలా విషయాలు ఎక్స్చేంజ్ అయితే అవుతూ ఉంటాయి. మీ అందరికీ తెలుసు రెడ్కి సంబంధించిన వాళ్ళకి సపరేట్ లెన్స్లు అయితే ఉంటాయి. ఒక్కొక్క లెన్స్ 10 లక్షలు 15 లక్షలు ఆ ప్రైస్ రేంజ్లో ఉంటాయి. వీళ్ళ లెన్స్ కూడా 5 లక్షలు అంత ప్రైస్ రేంజ్లో ఉన్న లెన్సులు వీళ్ళ దగ్గర ఉన్నాయి, రెడ్ దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. సో ఇటు పక్కన మనం చూసుకుంటే నికాన్కి సంబంధించిన దాంట్లో కూడా వీళ్ళకి సపరేట్ లెన్స్ బేస్ ఉంది, సపరేట్గా వీళ్ళకి బాడీ బేస్ ఉంది, సపరేట్గా మోడల్ బేస్ ఉంది. సో ఏంటంటే వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళు అడాప్ట్ చేసుకొని కొన్ని టెక్నాలజీస్ని వీళ్ళలో వాడుకోవటం వల్ల ఏంటంటే ఫ్యూచర్ ఫిల్మ్ మేకర్స్ ఎవరైతే ఉంటారో, ఇప్పుడు నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎవరైతే నికాన్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారో, అంటే ఫిల్మ్ సంబంధించిన ఫీచర్స్ వస్తే బాగుండని ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ ఒక ఫీస్ట్ రాపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. అంటే వీళ్ళు ఈ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవటం వల్ల, కొన్ని ఫీచర్స్ మారటం వల్ల నికాన్ కెమెరా ఇంకా స్ట్రాంగ్ అయ్యి మార్కెట్లో సోనీని బీట్ చేసేటట్టు అవ్వచ్చేమో, మనకు తెలియదు కదా. సో అందుకే మీరేమనుకుంటున్నారు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బిల్ అయితే ఆన్ చేసుకోండి. అంటే దిస్ రాజు సైనింగ్ ఆఫ్.